హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ విజిట్ కూడా వెళ్తుంటాను. మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా నన్ను సంప్రదించవచ్చు. చాలామంది పేషెంట్స్ ఈ మధ్యకాలంలో వచ్చి మా కాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే, నీ పెయిన్స్ కాదండి, కాళ్ళ నొప్పులు వస్తుంటారంటే లెగ్ పెయిన్స్ వస్తున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇది యంగ్స్టర్స్ కావచ్చు, ఎల్డర్లీ పేషెంట్స్ కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ మధ్య చాలా మంది వచ్చి నాకు ఇట్లా కాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తారు. సో మనము చూస్తే అక్కడ ఏమి ఇంజరీ ఉండదు. ఓకే, వాళ్ళు ఎప్పుడు పడలేదు, ఏమీ ఇంజరీ ఉండదు, అంటే ఏమి కనీసం కింది జారిపడడం కూడా ఉండదు, అయినా కానీ నొప్పులు ఎందుకు వస్తున్నాయని పేషెంట్స్ అడుగుతుంటారు. సో నార్మల్గా మేము ఇట్లాంటి పేషెంట్స్ హిస్టరీ తీసుకుంటే, అంటే ఎందుకు అయింది అనే కారణాలు విశ్లేషిస్తే చాలామంది పేషెంట్స్ ఈ మధ్యలో మేము వాకింగ్ స్టార్ట్ చేసామండి, ఈ మధ్యలో రన్నింగ్ స్టార్ట్ చేసాము, జాగింగ్ స్టార్ట్ చేసాము, లేకపోతే జూంబా, లేకపోతే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ స్విమ్మింగ్ కానీ స్టార్ట్ చేసాము. ప్లస్ కొంతమంది పేషెంట్లు మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్కి వెళ్ళాము, విగరస్ ట్రైనింగ్ ఉంది అని కొంతమంది పేషెంట్స్ అలా వచ్చి మాకు చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాటిని స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటాము. అంటే ఫ్రాక్చర్ అవ్వడానికి మన కారణాలు ఏంటంటే, మనకి ఇంజరీ అనే కావాలి, యాక్సిడెంట్ అనే కావాలి, జారి పడాలి, లేకపోతే ఎవరైనా దెబ్బలాటలు అన్నా కానీ ఏదో ఒకటి ఈ విధంగా మనకు ఇంజరీ లేకపోతే ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. కానీ ఇక్కడ వితౌట్ ఎనీథింగ్ మనకు ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో మనం ఎక్స్రే తీస్తే చిన్న చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కానీ అలాంటివి కనిపిస్తుంటాయి. కొంతమందికి ఆ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కూడా కనిపించవచ్చు. వీటిని షిన్ పెయిన్స్ అంటాము. ఇవి మితిమీరితే అప్పుడు స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ షిన్ని గట్టిగా మనం టచ్ చేసి చూస్తే మనకు నొప్పులు ఎక్కువగా అనిపిస్తుంటాయి. సో వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ ఏంటంటే, మనకు టోటల్ కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ అంటే మినిమల్ వాకింగ్ చేయాలి, మనం యథావిధిగా ఎలా నార్మల్గా నడుస్తున్నామో అలా చేయాలి, కానీ అతిగా చేయకూడదు. అంటే సో కొంచెం ఆ మజిల్స్కి, బోన్స్కి రెస్ట్ ఇవ్వాలి. మీరు పెట్టిన ప్రెషర్ ఎక్కువైపోతుంది. కొంతమంది కసిగా చేస్తుంటారు, మ్యారథాన్ వెళ్ళాలి, లేకపోతే కొన్ని గోల్స్ అచీవ్ చేయడానికి మరీ ఓవర్గా చేసేస్తుంటారు. అంటే ఫస్ట్ డే నుంచే ఓవర్గా చేసేస్తుంటారు, అతిగా చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ రెండవది, మనం పేషెంట్స్ని మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి మీరు నడవండి అమ్మా అంటే, సో వాళ్ళు నడవక స్టార్ట్ చేయగానే ఒక 3-4 డేస్లో నొప్పులు మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి. సార్ ఏంటి సార్ నొప్పులు వస్తున్నాయి, పక్క వాళ్ళు చూసే వాళ్ళందరూ మీరు నడవకండి, నడిస్తే ఇంకా మోకాలు అరిగిపోతాయి, లేకపోతే నడిస్తే ఇంకా కాళ్ళ నొప్పులు వస్తాయని చాలామంది హితబోధ చేస్తుంటారు. అది రాంగ్ అండి. మీరు నడవడం ఇవన్నీ స్టార్ట్ చేశాక మీకు ఒక 3 నెలలు పడుతుంది మొత్తం పెయిన్ తగ్గడానికి. అంటే మీ బాడీకి అడ్జస్ట్మెంట్కి మీరు పెట్టిన ఎక్స్ట్రా ప్రెషర్, లోడ్, మోకాలు లేకపోతే మీ లెగ్స్ అలవాటు పడడానికి అట్లీస్ట్ 3 months పడుతుందండి. సో ఇలా మీరు ఈ మ్యారథాన్ రన్నర్స్ లేకపోతే బ్రిస్క్ వాకర్స్, జాగర్స్ వీళ్ళు ఏంటంటే ఇనీషియల్గా నొప్పి వచ్చినప్పుడు కంప్లీట్ రెస్ట్ ఇవ్వమంటామండి. రెస్ట్ ఇచ్చాక ఒక 2 weeks రెస్ట్ ఇచ్చాక టోటల్ నొప్పి తగ్గాక మిమ్మల్ని స్లోగా వెళ్ళమంటాం. దేవుడు అందరికీ ఒకటే టైప్ ఆఫ్ బాడీస్ ఇవ్వలేడండి. కొంతమంది తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఉంటుంది. ఇలా తక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్, టోటల్ పెయిన్ తగ్గాక స్లోగా ఇంప్రూవ్ చేయమంటాం. అంటే ఫస్ట్ 1/2 kilometer వాకింగ్, కొంచెం ముందు రిహర్సల్ టైప్ కొంచెం ముందు చేసి తర్వాత మీరు మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. అంటే మీరు రన్నింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి ఒకటేసారి ఎక్కువ చేయకుండా ఎవ్రీ వీక్, ఎవ్రీ 15 days, ఎవ్రీ మంత్లీ నిదానంగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే, ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మీకు ఈ నొప్పులు తగ్గుతాయండి. లేకపోతే ఒకటేసారి ఇలా చేసేసరికి విపరీతమైన స్ట్రెస్ లోడ్ పడి మీకు లెగ్స్లో పెయిన్ ఉంటుందండి. థ్యాంక్ యూ.